తాతగారు పూర్ణ చంద్రుని బాలుని మోమునేడు వెలుగుచుండటి నీ ముఖార బింబ విడులా నిశ్చయముగ పద్మమిటుల కౌరణమదేము తెలుపుమా కరుణ మీరి అమ్మా ఈశ్వరి మాత తాతగారు పౌర్ణమి చంద్రునితో సమానముగా వెలుగుచుండడి నీ ముఖ తేజంబు నేడేలకు వాడి ఉన్నదేమమ్మా. అవును తాతగారు, ఈ కలికాల మానవులు వారి వరసలు లేక సంచరించుతున్నారు. అది ఏ నా మనంబునకు చింత. ఆ చింత నీకేలనమ్మా. ఈ అజ్ఞానులను సుజ్ఞానులుగా చేయుటకే కదా నేను అవతరించినది. అటలైన తాతగారు, నన్ను పిలిపించిన కారణమేమి? అమ్మా చెప్తదా వినము. మోగము తోడుతా వినుమా దూదేకుల చిద్ధుడిపుడు తొలి జన్మ బలంబ పదేశంబైనందనా తల్లి వేదాంత రహస్యమెల్లా వినగోరే నాడో అటలైన తాతగారు, అతడు అవజ్ఞాన సగోల చరణంబు కోరుట, గాపర తత్వమును కోరుట చాలా ఇంతగా ఉన్నది. కానీ వాని మనస్సు జ్ఞానము కావలయనన్నా కాని చెడులక పనిపు అని చెప్పబోరదు. తాతగారు, అనుభవ సాదృశ్యమైన జననీ జనకులనైనా తనయోని గానములో అని పెట్టవలే గానే అదియునుగాక తాతగారు, అడ్డిగిన్నప్పుడు చెప్పజోడానా గంగానుభవమో ఏ స్వానుభవమో పరశివాయోగం అడిగినప్పుడు చెప్పజోడానా చెప్పుటకు ఇది పడుచులాటల భ్రాంతి జన్యము. లొడిగి నిర్మల మదన మాయను గడచి నిలచిన కానుభవమిది. అడిగినప్పుడే చెప్పుటకు
బ్రహ్మ విద్యను స్వానుభవముగా చేసుకుని యవ్వన కాలమునందు ఇంద్రియ భ్రాంతులను వదిలి మాయాతీతమైన ఆ పరమాత్మను తెలుసుకున్నటకు నిశ్చల మనస్కులై ఉండగలరు. ఇట్టి తృష్కాబాలుండు అట్టి బ్రహ్మ విద్యను సాధింపగలడా తాతగారు? అది నువ్వు సాధింపలేదమ్మా. అదిగాక తాతగారు. తల్లి తనవు ధనమా వెనుక వెనుకను దాచుకొని బహుదిన దినంబుల సేవ చేయక గుణముల విమోడలిగి పోవనా ఏ సకలతో తనములడిగే తావు తెలియోనా ఖడ్గములలో దుడుకుల విబడదండుకుందోనా తాతగారు. తల్లి ధనము ధనము సంపద మనసు సద్గురునికి దారపోసి అనేక విధంబుల చతుర్విధ శుశ్రూషలు చేయగా రజస్తమోగుణములు అనగనగాని శివజీవ ఐక్య సంధానము కలుగనేరదు. అంతట శత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనబడు అర్షడ్వర్గములను ఖండించి ఈ మనస్సును పరమాత్మ యందు లీనము చేసుకున్నవలేను. అట్లు చేసుకున్న యువజాలక కుక్క బుద్ధి వలె తిరుగాడుతుండు వారికి అడిగినప్పుడే పరమాత్మను బోధింపవచ్చు నా తాతగారు. అది నువ్వు బోధించలేదమ్మా. అదియునుగాక కక్కున్న సంసార కేవలము సంసారమునిగిందులో ఎక్కి పొరలదు ఇంద్రియంబుల తక్కులెరుగక లేక పెద్దలు ఎక్కు సంసారాలు విడచేరే భోగంబ కొరకై చక్రవర్తుల రాజ్యం విడచేరే రాజాది రాజుల గురిని పంచను కాచియుండేరే దృశ్యాదులంతా దిక్కు తెలియక అడవికేగిరే నిత్యమవమాటంబు చందడు నిలకడములను పలుకనే రకం నచ్చినట్లే మాటలాడే దయకు పాతుండమ్మ మాత్రము తాతగారు. తల్లి అనేక మంది పెద్దలు ఈ సంసార సాగరములో మునిగి ఇంద్రియ గుణములు జయించుకొనలేక ఆ యమునికి ఆహుతై తాతగారు. తల్లి అనేక మంది పెద్దలు ఈ సంసార సాగరములో మునిగి ఇంద్రియ గుణములు జయించుకొనలేక సంసారాలు విడిచిరి. మోక్షంబు కొరకై చక్రవర్తుల రాజ్యాలు విడిచిరి. రాజాదిరాజులు గురిని పంచ కాచి ఉండిరి. ఋష్యాదులంతా దిక్కు తెలియక అడవికేగిరి. మోక్షమనగా సామాన్యమైనదా తాతగారు? అది నువ్వు బోధించలేదమ్మా. అదియునుగాక నిరతమగత పాత్రయముల మరగితన్నానగ మరల కొనదియాతి గణములు పోడి మెరుగక నరుల కొందరు గురితముల మరల పుట్టి మరవస్తు తెలియక మరల పుట్టి సత్తుతుండేరే బ్రహ్మ
తాతగారు, తాపత్రయములనగా అధ్యాత్మిక అతి భౌతిక ఆది దైవకలచే బాధింపబడుచు విషయమును అరిషడ విద్వనములు జయించుకొనలేక ఆ యమునికి ఆహుతై నరక బాధలు అనుభవించుతుంది. పరమాత్మండవకు మీ దివ్యనామ శరణంబులు హృదయాంత్ర పీఠమయందు నిలిపి భజించదనన్న వారికి అడిగినప్పుడే పరమార్థమును బోధింపవచ్చునా తాతగారు? అమ్మా, ఆ సిద్ధుని సకల గుణములు పరిశీలించి చెప్పుమమ్మా. అటలైనా తాతగారు, ఆ సిద్ధిని రావింపము. నాయనా సిద్ధ, ఈ జగదీశ్వరికి స్తోత్రం చేయము నాయనా. జగదీశ్వరి జగదీశ్వరి